ప్రపంచ వృద్ధాప్య దుర్వినియోగ నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాఘవాపూర్ రెడ్డి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరమని అన్నారు. తల్లిదండ్రులను పోషించడం ప్రతి పిల్లల బాధ్యత అని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆస్తుల కోసం తల్లిదండ్రులను దూరం చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచిన తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలకు పంపించడం సరికాదన్నారు. వృద్ధులకు హక్కులను కాపాడేందుకు న్యాయ సేవ సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఆస్తులను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులను వదిలేసే ఘటనలపై ఆర్టీఓ, కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయ సేవ సంస్థ ప్రతినిధులు చర్యలు తీసుకుంటూ బాధితులకు న్యాయం అందిస్తున్నారని వివరించారు. వాళ్ళ నుంచి ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. కానీ ఒక దశ వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. పెద్దలు అన్న వాళ్ళు మనకి ఎప్పుడైనా సరే ఎప్పటికైనా మనకి అంటే ఒక గైడింగ్ ఫ్యాక్టర్గా మనల్ని ముందుకు తీసుకెళ్లేలాగానే ఉంటారు. కాబట్టి ఇక నుంచి రాజ్యంలో ఇట్లాంటి ఆన్సర్ ఏమీ ఉండవు. అందరూ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఆయన ఏదైతే ముందు ఊళ్ళో ఒక వయసు వచ్చిన వాళ్ళందరినీ చంపేయాలన్న రూల్ అయితే పెట్టాడో అది తీసేశాడు. సో పెద్దవాళ్ళు అని అంటే మనం పెద్దవాళ్ళ నుంచి అట్లా అంతా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వీళ్ళు మనకు అర్థము లేకపోతే వీళ్ళకి సేవ చేయడానికి మనకు కష్టంగా ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి వృద్ధాశ్రమాల్లో పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం.